కరూర్ తొక్కిసలాట ప్రదేశాన్ని తాజాగా బీజేపీ పార్లమెంటు సభ్యుల బృందం పరిశీలించింది. ఈ బృందానికి సీనియర్ ఎంపీ, సినీ నటి హేమమాలిని నాయకత్వం వహించారు. తొక్కిసలాట ఎలా జరిగిందన్న విషయమై స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఈ బృందం. ఇక వివరాలు సేకరించింది కూడా. అయితే తొక్కిసలాటపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు హేమమాలిని. కరూర్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? ప్రస్తుతం ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇదే విషయమై తమిళనాడు సర్కార్, టీవీకే పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని బీజేపీ పార్లమెంట్ సభ్యుల బృందం పరిశీలించింది. కాగా ఈ బృందానికి సీనియర్ ఎంపీ, సినీ నటి హేమమాలిని నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డ వారిని ఈ బృందం పరామర్శించింది. కాగా గాయపడ్డ వారిని పరామర్శించిన తర్వాత మీడియాతో హేమమాలిని మాట్లాడారు. స్టార్ హీరో విజయ్ ప్రచారానికి ఒక ఇరుకైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ఏమాత్రం సమంజసం కాదని హేమమాలిని పేర్కొన్నారు. కాగా గాయపడ్డవారు ఇంకా కోలుకోలేదన్నారు. అయితే వారికి మెరుగైన వైద్యం అందుతోందని హేమమాలిని వెల్లడించారు. ఇరుకైన వేదిక, విజయ్ వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా బంద్ అవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ఇవన్నీ అసాధారణ విషయాలుగా కనిపిస్తున్నాయని హేమమాలిని వ్యాఖ్యానించారు. కాగా కరూర్ తొక్కిసలాటపై మరో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కూడా మాట్లాడారు. విజయ్కు స్టార్ హీరోగా ఉన్న గుర్తింపు గురించి అందరికీ తెలుసన్నారు. అయితే అంతటి స్టార్ హీరో ప్రచార సభకు తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేయడం అనేక అనుమానాలు కలిగిస్తోంది అన్నారు. మొత్తం మీద విజయ్ ప్రచార సభ విషయంలో బందోబస్తు ఏర్పాట్లు చేయడంలో తమిళనాడు సర్కార్ ఫెయిల్ అయ్యింది అన్నారు. అంతేకాదు ఏర్పాట్ల విషయంలో అడుగడుగున స్టాలిన్ సర్కార్ నిర్లక్ష్యం కనిపిస్తోందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా తమిళనాడు పోలీస్ తీరును ఆయన తప్పుపట్టారు. కాగా తొక్కిసలాటలో గాయపడ్డ వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. సదరు ఆసుపత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. ఏడుస్తున్న వారిని హత్తుకుని ఆమె ఓదార్చారు. ఇదిలా ఉంటే టీవీకే పార్టీ అధినేత విజయ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. తొక్కిసలాట జరిగిన తీరు గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కూడా రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందుతున్న ఆర్థిక సాయం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే గాయపడ్డ వారి కుటుంబాలను త్వరలోనే తాను కలుస్తానని టీవీకే పార్టీ సీనియర్ నేత అర్జున్ మాధవ్ వెల్లడించారు. గాయపడ్డ వారి కుటుంబాలకు విజయ్ పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. కాగా తొక్కిసలాట వెనుక కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ నేతలు హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పుడు కథనాలను ఫెలిక్స్ జెరాల్డ్ ప్రసారం చేసినట్టు పోలీసులు ఆరోపించారు. అలాగే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నందుకు మరో 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఏదేమైనా తొక్కిసలాట ఘటన విజయ్ పార్టీకి మైనస్ పాయింట్గా మారింది.